ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న సాంప్రదాయ చేనేత వస్త్రాలకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. వినియోగదారులు కొత్త ధనాన్ని ఆశిస్తుండటంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికుల వృత్తి పరిరక్షణ కోసం కొత్త పంథాలో పయనిస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆధునిక టెండర్లు అందిపుచ్చుకుంటున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన లినెన్ నూలుతో చీరలు, యువత మెచ్చే చొక్కాలు, డ్రెస్ మెటీరియల్స్, ధోతీలు తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అవిసె మొక్కలను నానబెట్టి కాండం నుంచి సేకరించే నారాను నూలుగా మార్చి లినెన్ వస్త్రాలు తయారీలో వినియోగిస్తారు. ప్రస్తుతం అమెరికా, ఇటలీ, బెల్జియం, బ్రెజిల్, చైనా దేశాల్లో 80% మంది ఈ వస్త్రాలను వాడుతున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో మన దేశంలోని ఉన్నత వర్గాలు మాత్రమే వినియోగించుకునేవి. ఎండాకాలం చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడం వీటి ప్రత్యేకత. ఇవి చెమటను త్వరగా పీలుస్తాయి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. పైపెచ్చు ఎంత ఉతికినా మెరుపుని కోల్పోవు. ఇప్పటి వరకు వ్యాపారులు విదేశాల నుంచి నేరుగా వస్త్రాన్ని దిగుమతి చేసుకునేవారు. దీంతో ధర అధికంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్రంలోని కొన్ని చేనేత సంఘాలు నూలును దిగుమతి చేసుకుని మగ్గాలపై వస్త్రాలు నేయించడం ఆరంభించాయి. విదేశాల్లో యాంత్రిక విధానం వల్ల ఒకే రంగుతో వస్త్రం తయారవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ నూలును ఆకర్షణీయమైన రంగులు అద్ది చేనేత మగ్గాలపై ఆకర్షణీయమైన వస్త్రాలు నేయిస్తున్నాం. ఎంబ్రాయిడరీతో అందమైన డిజైన్లు జోడిస్తున్నాం. తెలంగాణలో దుబ్బాక, పోచంపల్లి, గద్వాల, వరంగల్, సిరిసిల్లతో పాటు ఏపీలోని ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల బ్రాండ్లతో చీరలు, ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. విదేశాలతో పోలిస్తే మన దేశంలో చీరలకు ఆదరణ అధికంగా ఉన్న దృష్ట్యా వాటికి గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేలా జాతీయ వస్త్ర ప్రదర్శనల్లోనూ ప్రదర్శిస్తున్నాం. ధరలు కూడా అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి వారు కొనుగోలుకు ముందుకొస్తున్నారు. అవి చేనేత సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. 100% స్వచ్ఛమైన లెనిన్తో మగ్గాలపై వస్త్రాలను రూపొందిస్తున్నాం. రంగులు, రసాయనాలు ఉండవు. మా వద్ద దాదాపు 50 మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మాకు ప్రతి వారం 100 చీరల తయారీ ఆర్డర్లు వస్తున్నాయి. ప్రభుత్వం మూలధనం సమకూరిస్తే తయారీని విస్తృతం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం, చేనేత సహకార సంఘాలు కూడా షాపుల్లో లెనిన్ వస్త్రాల విక్రయాలకు ముందుకు రావాలి.